శక్తి ఒక పాపిని నీతిమంతునిగా మారుస్తుంది. అది ఈ యొక్క క్రీస్తు ప్రభుల వారిలోనే సాధ్యము. ఏ మందులు, ఏ మంత్రాలు మనుష్య హృదయాన్ని మార్చలేవు. దేవుని యొక్క వాక్యము, ఆయన మాటలు మాత్రమే మార్చగలుగుతాయి. అది దేవుని యొక్క శక్తి. అదే బంధకాలను తెంచి రక్షించగలిగే దేవుని యొక్క శక్తి. ఒక స్త్రీ పాపంలో పడిపోయింది, విచ్చలవిడితనంలో పడిపోయింది, తన శరీరాన్ని అమ్ముకుంటూ వ్యభిచరిస్తూ ఉంది. ఒకానొక రోజున దేవుని మాటలు విన్నది, దేవుని యొక్క అద్భుత కార్యాలు తను విన్నది. వినిన తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? మీ దేవుని గూర్చి వినిన మాటలు నా గుండెను కరిగింపజేశాయి. అంతటితో ఆ మాట విన్న ఆ యొక్క తన బ్రతుకుని మార్చుకుందండి. రక్షించ దేవుని యొక్క శక్తి ఆయన ఇస్తానే ఉంటాడు. రక్షించగలిగే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతమంది అయితే కృంగిపోతూ ఉన్నారు, నా బిడ్డలు మాట వినట్లేదనేసి, నా భర్తలు మారు మనసు లేక బ్రతుకుతూ ఉన్నారనేసి, భార్య మాట వినట్లేదనేసి, మనము గొప్ప శక్తివంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన దగ్గర మొరపెడితే చాలు, మూసుకుపోయిన మార్గాలన్నీ తెరచబడతాయి. ఒక మార్గము చూపించబడతా ఉంటది ప్రతి ఒక్క సమస్యకి. అలాంటి రక్షించే శక్తిమంతుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నామండి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏమన్నది రాహాబు అనే స్త్రీ? మీ దేవునిని గూర్చి వినిన మాటలు మేము వినినప్పుడు మా హృదయము కరిగిపోయెను. అలాగా కరిగించుకుంటున్నారండి మన హృదయాన్ని. దేవుని మాటలు విని హృదయాన్ని మార్చుకొని కుటుంబాన్ని కట్టుకోగలిగే వారు ఎవరైనా ఉన్నారా? దేవుని మాటలు విని ఏదో వినేవారిగా ఉండి హృదయాన్ని ఇంకా కఠినపరుచుకొని, ఇంకా రాతి గుండెలాగా మార్చుకొని కుటుంబాలని విచ్ఛిన్నము చేసుకునే భార్యలున్నారు, భర్తలున్నారు. ప్రియ దైవ జనాంగమా, ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కదా, ఇలాంటి శక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కదా. బైబిల్ గ్రంథంలో ఈ మాటలు విని ఎందరో తమ హృదయాలను మార్చుకున్నారు, పాపాలను వదిలిపెట్టారు. మరి అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించే మనము, అలాంటి శక్తివంతమైన మాటలు వినే మనము, రక్షించే శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధించే మనము, ఆయన మాటలు విని కుటుంబాన్ని కట్టుకునే వారిగా ఉంటున్నామా, లేకపోతే కుటుంబాన్ని ఇంకా దిగజార్చుకునే వారిగా మిగిలిపోతున్నామా? ఇదిగో ప్రేమగా ఉండండి, ఇదిగో సమాధానంగా ఉండండి, నా యొద్దకు రండి, మీ బాధలు నాకు చెప్పుకోండి, నేను మీకు మార్గాన్ని చూపిస్తాను అనేసి ఆయన తెలియపరుస్తూ ఉంటే, ఏ బాధలైనా మారు మనసు లేని వారిగా ఉన్నారా కుటుంబాలలో, నా యొద్దకు రండి, నేను వారికి మార్గాన్ని చూపిస్తాను. అసలు వాక్యము ద్వారా ఒక మనిషిని మార్చడం వేరు, మన ప్రవర్తన ద్వారా మన కుటుంబాలలో ఉన్న మనుషుల్ని, కుటుంబాలలో ఉన్న వారిని దేవుని దగ్గరికి రాబట్టడం వేరండి. మన ప్రవర్తన ద్వారా కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచొచ్చు. ఒక అవిశ్వాసి అయిన భర్తని ఒక విశ్వాసి అయిన భార్య మార్చగలిగే శక్తిని ప్రభు ఇచ్చాడండి.
ఆ ప్రవర్తనని మనం చూయించాలి.